గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సిరిసాగర్. అగ్రరాజ్యంలో ట్రంప్ టెన్షన్ మొదలైంది. సోషల్ మీడియా వెట్టింగ్ ఐటీ కంపెనీలను గజగజ వణికిస్తోంది. వీసాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది అమెరికా. దీంతో టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాను వీడి బయటకు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా చాలా మంది దరఖాస్తుదారుల వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబర్ నెలాఖరుకు వాయిదా పడ్డాయి. దీంతో ఉద్యోగులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది గూగుల్. 2025 డిసెంబర్ 15వ తేదీ నుంచి H1B, H4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్ ను ప్రారంభించింది అమెరికా. దీంతో వీసా అపాయింట్మెంట్లలో జాప్యం జరుగుతోంది. అమెరికాకు తిరిగి రావడానికి వీసా స్టాంపింగ్ అవసరమయ్యే ఉద్యోగులు నెలల పాటు ఎదురు చూడాల్సి వస్తుందని గూగుల్ న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుఎస్ వీసాలపై ఉన్న సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. FJM వంటి వీసాలపై ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అమెరికా వెలుపల ఉన్న వారి విషయంలో ఎలాంటి సూచనలు చేయలేదు గూగుల్. ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చికి రీషెడ్యూల్ చేసినట్లు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు తెలియజేశారు. ఆ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఇంటర్వ్యూ తేదీలను అక్టోబర్ నెలకు వాయిదా వేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా టెక్కీలో గుబులు మొదలైంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని, అందువల్లే ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా ప్రతి అప్లికేషన్ ప్రాసెసింగ్ సమయం పెరిగింది. అలాగే హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లోని అమెరికా కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూ స్లాట్లు దొరకడం గగనంగా మారింది. గతంలో ఉన్న ఇంటర్వ్యూ వ్యూవర్ అదే డ్రాప్ బాక్స్ సౌకర్యాన్ని పరిమితం చేయడం వల్ల అందరూ పర్సనల్ గా హాజరు కావాల్సి వస్తుండడం ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తోంది. ఇప్పటికే సెలవులకు ఇండియా వచ్చిన వందలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక్కడే చిక్కుకుపోయారు. ఎక్కువ కాలం అమెరికాకు దూరంగా ఉంటే ప్రాజెక్టుల నిర్వహణ కష్టమవుతోంది. విదేశాల్లో ఉన్నప్పుడు వీసా గడువు ముగిస్తే కంపెనీలు మళ్లీ కొత్తగా వీసా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం భారీగా ఫీజులు కూడా చెల్లించాల్సి రావచ్చు. కొంతమంది పిల్లలు అమెరికాలో స్కూళ్లకు వెళ్తుంటే తల్లిదండ్రులు ఇండియాలో వీసా కోసం ఆగిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గూగుల్ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్లో అంతర్జాతీయ ప్రయాణాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. H1B, L1 వంటి వర్క్ వీసాలపై ఉన్నవారు ప్రస్తుతం అమెరికా వదిలి వెళ్లడం రిస్క్తో కూడుకున్నదని హెచ్చరించింది. ఒకవేళ అత్యవసరమై విదేశాలకు వెళ్తే తిరిగి రావడానికి అవసరమైన అమెరికా ఎంబసీల్లో ఎదురు చూపులు అయితే తప్పవు. రైట్, ఇక అమెరికాలో సోషల్ వెట్టింగ్ కి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు విశ్వేశ్వర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మ, బాగున్నారా? ఎస్ సార్. సో సార్, ఇప్పుడు చూసుకుంటే ఏ కంట్రీతో పోల్చినా అమెరికా వీసా దొరకడం మిగతా కంట్రీస్తో పోలిస్తే చాలా కష్టం అని తెలుసు మనకి. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అని స్టార్ట్ చేసి దాన్ని ఇంకా కష్టం చేశారనుకోవచ్చు ట్రంప్. మరి ఇప్పుడు అమెరికాలో ఉన్న టెక్కీల పరిస్థితి ఏంటి? అమెరికాకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే ఈ పర్టికులర్ గా సంఘటన ఇది ఈ మధ్య జరిగింది, ఏది సోషల్ మీడియా వెట్టింగ్ అయితే. అంటే హిస్టారికల్ గానైతే యుఎస్ ఇమిగ్రేషన్ లాలో ఏం మేజర్ గా చేంజెస్ లేకుంటే, అంటే ఏదైతే F1 వీసా రూపకంగా వచ్చేసి H1 రూపకంగా మన స్కిల్డ్ లేబర్ వర్క్ చేసుకుంటూ తర్వాత గ్రీన్ కార్డ్ తీసుకునే వాళ్ళు, దాని తర్వాత న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ వచ్చేవాళ్ళు, దెన్ దే టేక్స్ యుఎస్ సిటిజన్షిప్ త్రూ ఎ న్యాచురలైజేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ ట్రంప్ 2.0 వచ్చాక బేసికల్ గా ఏమవుతుందంటే యుఎస్ ఇమిగ్రేషన్ లాలో చాలా డైనమిక్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇండియాకి వచ్చి మళ్ళీ యుఎస్కి వెళ్ళాలనుకున్న దగ్గర మనకి CBP అని అంటారు, అంటే కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్.
ఈవెన్ పాస్పోర్ట్ లో వీసా ఉన్న వాళ్ళు కూడా దే హ్యావ్ టు గో త్రూ ఎ లిటిల్ బిట్ ఇంటర్వ్యూ ఇన్ ద సిబిపి పోస్ట్. అంటే వాళ్ళు షికాగోలో ఎంటర్ అయినా, వాషింగ్టన్ ఎంటర్ అయినా, న్యూయార్క్, న్యూజెర్సీ, అంటే ఎక్కడైతే దాని సిబిపి పోస్టులు ఉంటాయో అక్కడ ఎంటర్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ దే గో త్రూ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. అందులో ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని తప్పకుండా సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తారు. సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్లారంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి ఏదో రకమైన ఇబ్బంది కానీ లేదంటే డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ కానీ జరగడానికి ఆస్కారం ఉంది. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే యుఎస్ లో మన వాళ్ళు మీకు గమనించుంటారు, లాస్ట్ ఒక 5 to 7 years లోపల చాలా మంది స్టూడెంట్స్ రూపకంగా వచ్చారు అమెరికాకి. అదే విధంగా ఓపీటీ, స్టెమ్ ఓపీటీ రూపకంగా మాస్టర్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత H1B లాటరీలో H1 పిక్ అయి దెన్ దే ఆర్ వర్కింగ్ యాజ్ స్కిల్డ్ లేబర్. ఇప్పుడు కరెంట్లీ జరుగుతున్న ఈ సంఘటన ఆధారంగా అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో డిఓఐ కేసెస్ కానీ, థెఫ్ట్ కేసెస్ కానీ, తర్వాత మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కేసెస్ కానీ, తర్వాత స్పీడింగ్ కానివ్వండి, తర్వాత అదేవిధంగా మనీ లాండరింగ్ ఇష్యూలలో కానీ రకరకాల సంఘటనల రూపకంగా మన వాళ్ళు ఏదో రకంగా అరెస్ట్ అయితే ఆ అరెస్టులో సీరియస్నెస్, సివియారిటీని బట్టి అమెరికాలో ఉన్న వాళ్ళకు అప్రూవ్ అయిన వీసాను వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. మోస్ట్ రీసెంట్ గా వాళ్ళ వీసా అప్రూవ్ అయిన సమ్ ఆఫ్ ద పీపుల్ హూ కేమ్ టు ఇండియా, అంటే విజిటింగ్ వచ్చారు సమ్ ఫ్యామిలీ రీజన్స్ తోని, వాళ్ళ పాస్పోర్ట్ లో వీసా కూడా ఉంది. బట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళకు ప్రుడెన్షియల్లీ రివొకేషన్ ఈమెయిల్ వచ్చింది. వాళ్ళ నిన్న వచ్చాయి కొంతమందికి. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్. అండ్ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ వచ్చేసరికి ఇక్కడ ఎలా జరుగుతుందంటే అమెరికా వాళ్ళ నేషనల్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీ లాయల్టీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్స్, వెదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, క్రిమినల్ ఇంటెంట్ కానీ, టెర్రరిజం ఐడియాలజీ కానివ్వండి, ఈ ఐడియాలజీ వాళ్ళకి కావాలి. కాబట్టి సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొటెస్ట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ వ్యూస్, థాట్ ప్రాసెస్ ఎకోయింగ్ రైటప్స్ కానివ్వండి, తర్వాత ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు తెలుసు సోషల్ మీడియాలో అంతా మేజర్గా ఇన్ఫ్లుయెన్సర్స్ రోల్ జరుగుతుంది యాజ్ ఆఫ్ కరెంట్ మార్కెట్ లో. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ గా వీళ్ళు ఏ రకంగా రోల్ ప్లే చేయబోతారు, అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో కానివ్వండి, అమెరికన్ సెక్యూరిటీ సిస్టమ్స్ కానివ్వండి, అమెరికన్ వే ఆఫ్ లివింగ్ లో వీళ్ళు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే దాని మీద బాగా కన్సర్న్స్ ఉంది. సో అందులో మనం బేసికల్ గా అడ్రస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే అమెరికాలో ఉన్న వాళ్ళు కొద్ది రోజులు డెఫర్ చేయండి మీ ఇండియా ట్రావెల్ ని, అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఇక్కడ ఇండియాలో సివియారిటీ ఉంది అని అనుకుంటే తప్ప మీరు ఫన్ కోసం రాకండి ఇండియాకి, వెకేషన్ కోసం రాకండి ఇండియాకి. ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్స్ లో తప్పకుండా అక్కడే ఉండండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి స్ట్రక్అప్ అయ్యి ఈవెన్ అపాయింట్మెంట్లు పోస్ట్ పోన్ అవుతున్నాయి, అపాయింట్మెంట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ సినారియోలో మీకు 2 నెలలు 3 నెలలు అవుతాయా, 4 నెలలు అవుతాయా తెలియని ఈ టైంలో, అన్సర్టనిటీ టైంలో మీరు ఈ కంట్రీకి వచ్చి ఇక్కడ ఈ కంట్రీలో ఎక్స్పీరియన్స్ అయ్యి వీసాస్ రాకుండా మళ్ళీ 221G కానీ ఇంకేదైనా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో ఉండడం వల్ల అమెరికాలో ఉన్న కంపెనీస్ ఇప్పుడు మీకు తెలుసు ఆఫ్టర్ పాండమిక్ అందరూ ఆన్ సైట్ కి రమ్మని చెప్తున్నారు అన్ని కార్పొరేషన్స్. అంచేత మనకి ఆన్ సైట్ లేకపోతే, అంటే మోర్ దాన్ ఎక్స్టెండెడ్ పీరియడ్, అంటే వాట్ ఎవర్ 30 days or 60 days లేకపోతే వాళ్ళకు దే హ్యావ్ టు బి వెరీ అప్సెట్ విత్ ద కార్పొరేషన్ అండ్ దెన్ వాళ్ళు దే రెవొకేషన్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ టర్మినేషన్ చేస్తారు. ఇందులో ఇబ్బంది ఎవరు ఎదుర్కొంటారు? మన వాళ్ళు ఎదుర్కొంటారు. సో అంచేత ఈవెన్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, మీరు అన్నట్టు పెద్ద పెద్ద కంపెనీస్, మీరు ఇప్పుడు చెప్పినట్టు అన్ని కార్పొరేషన్స్ కూడా, మేజర్ కార్పొరేషన్స్ అన్ని కూడా సర్క్యులర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి వాళ్ళ కంపెనీస్లలో. ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ రియల్ నీడ్ ఉంటే తప్ప, అంటే ఎంప్లాయీస్ కానీ, తర్వాత వాళ్ళ ఏదైతే కార్పొరేషన్ L1 రూపకంగా వచ్చిన వాళ్ళు కానివ్వండి, తర్వాత H1 రూపకంగా వచ్చిన కానీ ఎవరిని కూడా మీరు ఇండియాకి వెళ్ళొద్దని చెప్తున్నాయి. అదే సర్క్యులర్ ఇప్పుడు మీరు కమ్యూనికేట్ చేసినట్టు గూగుల్లో కానివ్వండి, ఇంకా వేరే దగ్గర కార్పొరేషన్లలో కానివ్వండి, అంటే ఇట్ ఈస్ అ యూనివర్సల్ ట్రూత్ టుడే దట్ వీ షుడ్ నాట్ ట్రావెల్ ఎస్పెషల్లీ దిస్ పర్టికులర్ టైం. సో ఆ ట్రావెల్లో మీకున్న హ్యాసల్స్ కానీ, హార్డిల్స్ కానీ ఇవి మళ్ళీ ఓవర్కమ్ కావాలంటే ఇట్ విల్ బి అనదర్ బిగ్ థింగ్. కాబట్టి అందరు మధ్యతరగతి కుటుంబాల నుంచి అమెరికాకు వచ్చారు, వాళ్ళందరికీ కూడా పాపం చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసి మాస్టర్స్ చేశారు. తర్వాత ఈ మధ్య చూస్తే ఓపీటీ కానివ్వండి, స్టెమ్ ఓపీటీ కానివ్వండి, ఈ టైంలలో చాలా మందికి జాబ్స్ లేవు. సో ఆన్ క్యాంపస్ జాబ్లు ఉన్న వాళ్ళు, జాబ్లు వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది, మేజర్ గా బెంచ్ మీద ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో అంచేత ఈ పర్టికులర్ టైంలో మనం అవాయిడ్ చేయగలిగితే, ఈ టైంలో మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే ఈ ప్రాసెస్ లో, దెన్ దే ఆర్ ఇన్ గుడ్ షేప్. సో రిపబ్లికన్ పార్టీ కానివ్వండి, తర్వాత ఐడియాలజీ రూపకంగా ఈ ఇష్యూస్ కానివ్వండి కంటిన్యూస్ ఉండకపోవచ్చు, కానీ బట్ ఎట్ ద సేమ్ టైం యుఎస్ సెక్యూరిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్లోబల్ ప్రోగ్రాంలలో, అంటే సోషల్ మీడియా వెట్టింగ్ అనుకోండి, ఇంకా వేరియస్ ప్రోగ్రామ్స్ కానీ, అంటే ఇండియన్స్ కి బాగా ఇంపాక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే నాట్ మెనీ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ గో అగనిస్ట్ టు అమెరికా బికాస్ దీస్ 2 countries ఆర్ డెమోక్రసీ కంట్రీస్.
సో ఆ కంట్రీ కూడా అంటే అమెరికా యాజ్ అన్ అమెరికా కానివ్వండి, ఇండియా కానివ్వండి, రెండు కంట్రీస్ కూడా ద బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద హోల్ వరల్డ్. సో అటువంటి పక్షంలో ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడం వేరు, దాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కంట్రీకి అగనెస్ట్ గా ఈ గో అరౌండ్ చేయడం బాగుండదు. సో అటువంటి లైన్స్ లో ఉంటే తప్ప వాళ్ళు యూజువల్ గా దే వెల్కమ్ అస్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. అండ్ ఇండియా హ్యాస్ ఎ గ్రేట్ రిలేషన్స్ విత్ అమెరికా. సో అంచేత ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తే నంబర్ ఆఫ్ కంపెనీస్ అంటే సిఇఓస్ అందరు కూడా మీరు చూసింటారు, అందరికీ ఇండియన్ బ్యాక్ డ్రాప్ ఉంది. సో అంచేత మనం ఈ యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ ను అబ్జర్వ్ చేస్తూ, అదేవిధంగా ఇప్పుడున్న డైనమిక్ చేంజెస్ ఏదైతే ఇమిగ్రేషన్ లాలో, అదేవిధంగా కాన్సులర్ పోస్టులలో ఎస్పెషల్లీ హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఎక్కడ బెస్ట్ అనిపిస్తే దాన్ని మనం తీసుకొని మన సలహాలు సూచనలు తీసుకొని ఒక లా ఫర్మ్ కానివ్వండి, అదేవిధంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మీ ముందుంది మిమ్మల్ని టేక్ కేర్ చేసుకోవడానికి. పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్లలో వాళ్ళకి ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఉన్నా మేము వీఆర్ ఎంగేజింగ్ అటార్నీస్, వీఆర్ గివింగ్ గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ అడ్వైజర్స్. అండ్ అదేవిధంగా సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, సింపోజిజమ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళకి గుడ్ ఎడ్యుకేషన్ రావాలనేదే మా ఉద్దేశం. సార్, ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి అని అయితే చెప్తున్నారు. ఈ సెక్యూరిటీని పేరు చెప్పుకొని వీసా ప్రక్రియ ఆలస్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో కూడా స్క్రీనింగ్ చేయొచ్చు కదా. అండ్ అది న్యూ కేసెస్ వచ్చే వాళ్ళు ఉంటారు చూడండి, కంట్రీ బయట వచ్చిన వాళ్ళని మనం వెనక పంపించవచ్చు, కంట్రీ లోపల పంపడానికి ఇబ్బంది అవుతుంది. మీకు తెలుసు ఇవాళ 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అమెరికాలో ఉంది. అది గవర్నమెంటే చెప్తుంది, నేను ఇద్దరు మాట్లాడుకున్నట్టు కాకుండా. అంటే ఒకసారి కంట్రీ లోపలికి వచ్చిన వాళ్ళని డిపోర్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో కంట్రీ లోపల రాకుండా మీరు అందరూ గమనించుంటారు, మన ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన మన అందరి కళ్ళల్లో తెలుసు. ఎవరు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు? హైదరాబాదీస్, అవునా కదా? అదే విధంగా ఇవాళ అమెరికాలో కూడా మన వాషింగ్టన్ డీసీలో, మా ఊర్లో వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తులు అక్కడ షూటింగ్ చేసి నేషనల్ గార్డ్ ని చంపారు. సో దీన్ని బేస్డ్ మీద వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు ఐడియాలజికల్ గా ఏదైతే ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉందో దే హ్యావ్ టు పుట్ అప్ చేంజెస్. మీకు తెలుసు ఎనీ అప్లికేషన్ యుఎస్సిఎస్ నుంచి వచ్చింది కానివ్వండి, ఇక్కడ కాన్సులేట్ లో మనం అప్లికేషన్ ఎలా తీసుకుంటామంటే వీసా వెళ్తుంటే DS-160 ఫామ్ అని ఉంటుంది. ఒకప్పుడు DS-160 ఫామ్ చాలా సింపుల్ గా ఉండేది, ఇవాళ DS-160 ఫామ్ వెరీ పవర్ఫుల్ అయింది. సో ఇవాళ ఆ ఫామ్ లో మనం పెట్టే డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, తర్వాత వాటికి సపోర్టింగ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనం ప్రాపర్ గా ఫర్నిష్ చేస్తే తప్ప వాళ్ళకి వీసా రిజెక్ట్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ చేస్తారు. సో ఏదైతే మనం చేసే యాక్షన్స్ ఆ కంట్రీ పైన కానీ, కంట్రీ లోపల కానీ, తర్వాత కమ్యూనిటీస్ కానీ చేసే యాక్షన్స్ బేస్డ్ మీదనే వాళ్ళు రివ్యాంప్ చేస్తున్నారు, రీఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఏదైతే ఆ ప్రాసెస్ ను కూడా దాన్ని రీడిఫైన్ చేస్తున్నారు. సో అంచేత ఆ యాంగిల్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంపాక్ట్ జరుగుతాయి కదా, వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి కొత్త సిస్టమ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది. సో అంచేత ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ లో ఇండియన్స్ నాకు తెలిసి, అంటే మై నాలెడ్జ్ గోస్ కన్సర్న్, నాట్ మచ్ బిగ్ పర్సంటేజ్ ఆర్ మచ్ ఫోకస్డ్ ఆన్ దట్ అమెరికాను నెగటివ్ రాయాలనో లేకపోతే అమెరికన్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో దే ఆర్ ఆస్కింగ్ అస్ టు పుట్ అప్ ఓపెన్ అండ్ మేక్ ఇట్ పబ్లిక్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండి. కాకపోతే మీరు అన్నట్టు ఇది షుడ్ నాట్ టేక్ లాంగ్ టైం కదా అని చెప్పడం. సో లాంగ్ టైమ్ లో కూడా టైం ఎంతవరకు తీసుకోవాలనేది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ లిమిటెడ్ పీపుల్ హూ ఈస్ అపియరింగ్ ఫర్ ద వీసా, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద వీసా కదా. అందులో భాగంగానే వాళ్ళకి స్కెడ్యూలింగ్ లో, అంటే అపాయింట్మెంట్ స్కెడ్యూలింగ్ లో కొంచెం కన్సర్న్స్ ఉన్నట్టున్నాయేమో కానీ, బట్ ఎవెన్చువల్ గా this Hyderabad consulate is willing to accept good number of applications and willing to accept issue number of visas. ఎందుకంటే కాన్సులేట్ ఉంచింది వాళ్ళకి సర్వీస్ చేయడానికి తప్ప కానీ డినే చేయడానికి కాదు. ప్లస్ అమెరికాలో నీడ్స్ తగ్గట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తో కానీ, వేరియస్ డిపార్ట్మెంట్స్ తో, స్టేట్ డిపార్ట్మెంట్ తో కానీ, ఈ రెండు డిపార్ట్మెంట్లతో కానీ వాళ్ళు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ అక్కడైతే నీడ్స్ బేస్డ్ మీదనే ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ లో కానివ్వండి, వేరియస్ EB-1, EB-2, EB-3 వీసా సిస్టమ్స్ కానివ్వండి, అదేవిధంగా కంట్రీ లోపల ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, కానీ డెఫినేషన్ ఇచ్చి దాని యాంగిల్లోనే చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడి అదేవిధంగా ఓపిక వహిస్తే 100% దే హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. మంచి స్కిల్డ్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, తర్వాత ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ ఉన్న కంట్రీ ఇండియా. సో అంచేత there are more opportunities always globally, not only America, and that's the reason our organization is globally, we are looking for positions
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా మేము వేరియస్ కంట్రీస్లో ఉన్న అవర్ చాప్టర్స్ ప్రొవైడ్ చేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి సో వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు టాకింగ్ టు ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆర్ హు ఆర్ ఆల్రెడీ ఇంపాక్టెడ్. సో ప్లీజ్ టేక్ ఎ గుడ్ గైడెన్స్ బిఫోర్ యాక్ట్ టు ద గోయింగ్ టు ద కాన్సులేట్ ఆర్ బిఫోర్ ఎగ్జిటింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. అంటే అమెరికా నుంచి బయటికి వెళ్ళే ముందే కొంచెం మంచిగా ఆలోచించండి. ఇది కేస్ టు బై కేస్ మనం దానికి సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఈజ్ దట్ ఎ రియల్ నీడ్, తప్పకుండా పోవాలా వద్దా అనేది నిర్ణయం తీసుకున్నాకనే, అంటే మనం ఇండియాకి వెళ్ళిన ప్రాసెస్ పర్పస్ కూడా అవసరం అనుకుంటేనే బయలుదేరామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే సార్ ఇందాక మీరు అన్నట్టు టైం విషయానికి వస్తే వీసా అపాయింట్మెంట్లు మనకి మార్చి 2026 వరకు అయితే వాయిదా వేసినట్లుగా, దాని వీసా ఇంటర్వ్యూకి వచ్చేసరికి అక్టోబర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, మేబీ అంతవరకు ప్రొలాంగ్ అవ్వచ్చు అని. మరి ఇంత టైం తీసుకోవడం, ఇంత వాయిదా వేయడం మానవ హక్కుల ఉల్లంఘన కాదంటారా? బేసికల్గా ఏంటంటే అమెరికాలో వీసా ఇవ్వడం అనేది ఒక ప్రివిలేజ్ అండి. అమెరికాలో వీసా ఇవ్వడం అనేది మన హక్కు కాదు. ఈ యూజువల్గా హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుందంటే హోమ్ కంట్రీలో ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఇబ్బందులు చేయాలనుకుంటే కూడా, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చేయాల్సిన రైట్స్ యుఎస్ గవర్నమెంట్ కానీ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కానివ్వండి, వాళ్ళు కూడా రాసుకుంటారు. దే ఆల్సో రైట్ దేర్ ఓన్ లాస్. అందులో ఎక్కడైనా మనకు ప్రివిలేజ్ లాగా ఉంటాయి, రైట్స్ రైట్ లాగా ఉంటాయి. అమెరికన్ సిటిజన్స్ విల్ హ్యావ్ ఎ రైట్స్, ఫారిన్ సిటిజన్స్ విల్ హ్యావ్ ఎ ప్రివిలేజెస్. ఎప్పుడైనా ఇమిగ్రెంట్ వీసాలు, నాన్ ఇమిగ్రెంట్ వీసాలు అంటారు. మీకు తెలుసు కదా, పర్మనెంట్ రెసిడెంట్ అంటే గ్రీన్ కార్డులు, న్యాచురలైజేషన్ సిటిజన్ కానీ బర్త్ సిటిజన్షిప్ కానివ్వండి అవి పర్మనెంట్. సో ఏదైతే H1B కానివ్వండి, L1 కానివ్వండి, విజిటర్ వీసాలు కానివ్వండి, ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఇన్ నేచర్, అంటే డ్యూరేషన్. ఇప్పుడు మనం విజిటర్ వీసా మీద వెళ్తాం 6 months, H1 మీద వెళ్తాం ఒక 3 years. అంటే టిపికల్గా F1 వీసా స్టూడెంట్కి వెళ్ళే వాళ్ళకి ఒక అప్ టు 5 years ఇస్తారు, మాస్టర్స్కి ఒక 2 years, ఒక 3 ఏళ్ళు స్టెమ్. అంటే నేను అనేది వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్ హియర్, బేసికల్గా ఇట్ ఈస్ ఎ టర్మ్ బేస్డ్, నాట్ ఎ పర్మ్ బేస్డ్. దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మ్ కూడా. ఇప్పుడు గ్రీన్ కార్డ్ కూడా పర్మనెంట్ రెసిడెన్సీ, బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ ఇఫ్ ఐ డూ అన్ అగనెస్ట్ థింగ్, నేను ఆ కంట్రీకి ఏదైనా నెగటివ్ కానీ ఆ కంట్రీ ఇంట్రెస్ట్ నేను పనిచేయలేకపోతే నా గ్రీన్ కార్డ్ కూడా తీసేస్తారు. అదేవిధంగా అమెరికాలో ఉన్న న్యాచురలైజేషన్ సిటిజన్స్ కూడా రేపు కంట్రీ ఇంట్రెస్ట్ లో మనం పనిచేయలేదనుకోండి, ఈవెన్ ఆఫ్టర్ అప్రూవింగ్ ద సిటిజన్షిప్ దే హ్యావ్ ఎ రైట్ టు డీన్యాచురలైజేషన్ అమెరికన్ సిటిజన్స్. సో ఇవాళ కొత్త న్యూస్ వచ్చింది ఏంటంటే డీన్యాచురలైజేషన్ అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్. ఇది చాలా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే యుఎస్ ఇమిగ్రేషన్ లో యుఎస్ సిటిజన్షిప్ అచీవ్ అయిన తర్వాత కూడా కంట్రీ ఇంట్రెస్ట్ లో పనిచేయకపోతే మేము సిటిజన్షిప్ ను కూడా క్యాన్సిల్ చేసి మీ బర్త్ కంట్రీకి పంపిస్తామని ఆలోచన విధానం తీసుకొస్తున్నారు. సో అంచేత తప్పకుండా అంటే మనం ఆ కంట్రీకి లాయల్గా ఉండి లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతే మనకి ఏ ఇబ్బంది లేదండి. ఎప్పుడైతే ఈ కన్సర్న్స్ మీరు రేజ్ చేసిన ఇష్యూస్ ఎప్పుడు ఉంటాయంటే మనం ఆ లా ఆఫ్ ద ల్యాండ్ ను ఫాలో కాని రోజే. సో అంచేత దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే అంటే మనం పోరాడాల్సింది ఏముండదు. మీకు తెలుసు కదా, ఇక్కడ మనం ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తాము, అది చేస్తాము, ఎందుకంటే దిస్ ఇస్ యువర్ హోమ్ కంట్రీ అండ్ యూ హ్యావ్ ఎవ్రీ సింగిల్ రైట్ టు గెట్ యువర్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంట్రీ. సో అందువల్ల అంటే యూ హ్యావ్ రోల్స్, యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, యూ హ్యావ్ రైట్స్. అదేవిధంగా అమెరికాలో కూడా వాళ్ళు కూడా ఇస్తారు మనకి. వన్స్ యూ బికమ్ పర్మనెంట్ రెసిడెంట్ యూ హ్యావ్ సమ్ రైట్స్, వన్స్ యూ బికమ్ ఏ యుఎస్ సిటిజన్ యూ హ్యావ్ సమ్ రైట్స్. అట్లా వేరియస్ ఈవెన్ H1B ఉన్న వాళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి, బట్ దే డోంట్ హ్యావ్ ఫుల్ రైట్స్ టు డూ ఎగ్జిక్యూట్ థింగ్స్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్ యు ఆర్ వెరీ వెల్కమ్. అండ్ ఇక్కడ నుంచి కూడా మేము అందరిని కూడా రమ్మనే వెల్కమ్ చెప్తాం, ఎందుకంటే ఇంకా భూతల స్వర్గమే అది అమెరికా. సో ఆపర్చునిటీస్ కి ఇంకా గ్లోబల్ ఇన్నోవేషన్ కి హబ్ ఉంది. అదేవిధంగా రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో చూస్తే. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మిగతా అన్ని కంట్రీస్ లో చూస్తే బాగున్నాయి. అంచేత మీరు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, అందులో చూసుకోగలిగితే ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడం. సరే, ఇప్పుడు కరోనా తర్వాత నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని, హైబ్రిడ్ మోడల్స్ అని ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. బట్ ఇప్పుడు వీసా సమస్యల కారణంగా రిమోట్ వర్క్ ను నిజంగా శాశ్వతంగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటారా? అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే ఇప్పుడున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏది నిర్ణయం తీసుకుంటుందో దాని బేస్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఫెడరల్ ఎంప్లాయీస్ మీరు అంటే డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ మీరు ఆన్ సైట్కి వచ్చి పని చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వాషింగ్టన్ DC లాంటి సిటీ ఉందనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ రూరల్ టౌన్ లో ఉన్నారనుకోండి, అక్కడ ఉన్న బిజినెసెస్ ఎట్లా నడవాలండి? వాషింగ్టన్ DC లోకల్లో ఉన్న బిజినెస్ నడవాలంటే ఎంప్లాయీస్ అంతా ఆన్ సైట్కి వచ్చి పని చేస్తుంటేనే వాళ్ళు దే క్రియేట్ సమ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ, ఇంకా నంబర్ ఆఫ్ బిజినెసెస్. అంటే ఇఫ్ యూ నేమ్ ఇట్ ఎవ్రీ బిజినెస్ విల్ హ్యావ్ సమ్ బిజినెస్ గ్రోత్. అంటే వాళ్ళు కూడా యాజ్ అ కంట్రీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న జాబ్ ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు, కానీ అన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేరు.
కాకపోతే మన టెక్నాలజీకి ఆ అడ్వాంటేజ్ ఉంది. అది మనం పాండమిక్ టైంలో దాన్ని ఎఫెక్టివ్గా వాడుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం రూల్స్ చేంజ్ అయ్యాయి. ఈవెన్ కమర్షియల్ క్లయింట్స్ కూడా వాళ్ళ ప్రొడక్టివిటీ కోసం క్లయింట్ లొకేషన్స్కే రమ్మని వచ్చి అక్కడ పనిచేయమని ఎజైల్ మెథడాలజీ ఫాలో కమ్మని చెప్తున్నాయి. సో అంచేత ఇంతకుముందు నాట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ ఓల్డెన్ డేస్ సిస్టమ్. సో అంచేత తప్పకుండా మనం ఈ కొత్త డిజిటల్ ఏజ్ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టే మనం బిహేవ్ చేయాలి. దాని ఫ్రేమ్వర్క్ లోనే మనం లివ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఎవరికైనా నేనేమంటే పీపుల్ విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దే కెన్ రీచ్ అవుట్ టు అస్. యూ కెన్ టేక్ అస్ ఫోన్ నెంబర్ అండ్ యూ కెన్ షేర్ విత్ ఎవ్రీ వన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ కన్సర్న్స్. అంటే కేస్ బై కేస్ వేరియంట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేము 100% హెల్ప్ చేయడానికి ఇక్కడ రెడీ ఉన్నాం. అవర్ లా ఆఫీస్ జెనితా లా, వాషింగ్టన్ DC మెట్రో ఏరియాలో, హెండన్ వర్జీనియాలో ఉంది. అదేవిధంగా వారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా ఆష్బర్న్ వర్జీనియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న NRIలకు ఒక వేదిక ఉంది. సో అంచేత అక్కడ కూడా మేము హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాం. కాబట్టి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. సార్, ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ వల్ల ఐటీ కంపెనీలన్నీ అలర్ట్ అయిపోయి అమెరికాని ఎవరు వీడకండి అని అయితే చెప్తున్నారు. బట్ ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు భారత్కి వచ్చి భారత్లోనే చిక్కుకుపోయిన టెక్కీల పరిస్థితి ఏంటి? వాళ్ళ బాధ్యత ఎవరిది అంటారు? బాధ్యత అని ఉండదు కానీ వాళ్ళ బరువు బాధ్యతలంతా సెల్ఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఇక్కడ వచ్చి స్ట్రక్అప్ అయితే ఆ కంపెనీస్ కూడా చెక్ చేసుకుంటాయి. ఒకవేళ ఆ కంపెనీస్ ఒక ఫ్యూ మంత్స్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వగలిగితే దట్ విల్ బి గ్రేట్. బట్ ఇన్ కేస్ ఇవ్వలేకపోతే వాళ్ళు టెర్మినేట్ చేస్తే పాపం వీళ్ళకి చాలా బాధాకరమైన విషయం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కొత్త H1 చేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేయించుకొని మళ్ళీ వీసా స్టాంపింగ్ చేసుకొని మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత అందువల్లనే కదా అన్ని కంపెనీస్ ముందుకొచ్చి మీరు బయటకు కలవద్దని చెప్పడం. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఒకటే కాదండి, ఈవెన్ ఏమైనా క్రిమినల్ ఇంటెంట్ కానీ మాస్టర్స్ చదువుతున్నప్పుడు వాళ్ళు స్టోర్లలో పనిచేసి ఉండడం కానివ్వండి, తర్వాత ఎక్కడైనా వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ జరగడం కానీ, ఇటువంటి జరిగిన సంఘటనలు అన్నింటిలో కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం ఒక ఇష్యూనే ఓపెన్ చేసి చెప్పడం కాకుండా అన్ని ఇష్యూలను కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వీసా ఇంత కఠినతరం చేయటం వల్ల అమెరికా గ్లోబల్ టాలెంట్ హబ్గా తన స్థానాన్ని ఏమన్నా కోల్పోతుందంటారా? నష్టం ఏంటి, లాభం ఏంటి అమెరికాకి? అంటే వాళ్ళది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే ఈ యాక్షన్లకు వెళ్తారమ్మా. ఇంకొకటి ఏంటంటే ఇవాళ అమెరికాలో వచ్చిన టాలెంట్ అంటే ఇట్ ఇస్ అ కంటిన్యూషన్ ఆఫ్ పూల్ ఆఫ్ టాలెంట్ కెన్ మైగ్రేట్ టు ద యునైటెడ్ స్టేట్స్. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక కంట్రీ నుంచి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశం నుంచి కూడా గ్లోబల్ టాలెంట్ విల్ కమ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ త్రూ అన్ ఇమిగ్రేషన్ సిస్టమ్. సో ఆ ఇమిగ్రేషన్ సిస్టమ్ను వాళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, కరెక్షన్ చేయాల్సి ఉంటుంది, వాటికి ఏదైనా ఉంటే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంచేత ఆ లైన్లోనే మనం పనిచేయగలిగితే బెటర్. సో ఇటువంటి ఆపర్చునిటీస్ అనేది వెరీ వెరీ రేర్ ఆఫ్ ద రేర్ జరుగుతుంది. అంటే యూజువల్గా ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరగవు. బట్ కార్పొరేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి, అదేవిధంగా మనము ఇంపాక్ట్ అవుతాం ఒకవేళ కంట్రీ బయటకు వచ్చిన వాళ్ళు. సో కాకపోతే మళ్ళీ ఫిక్స్ చేయడానికి అది 6 నెలలు పట్టొచ్చో 1 year పట్టొచ్చో తెలియదు కానీ బట్ అవాయిడ్ చేస్తే బెటరు. బట్ ఇప్పుడు యాజ్ అన్ కంపెనీకి ఒక 10 మంది ఇండియన్స్ H1 మీద ఇండియాకి వచ్చారనుకోండి అమెరికా నుండి, సో 10 మందితోనే కంపెనీ నడవదు కదండి. సో అవసరమైతే ఆ 10 మందిని రీప్లేస్ చేసేస్తారు, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, కొత్తగా అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు. అంతే తప్ప ఇక్కడ ఎందుకంటే ఇమిగ్రేషన్లో ఇక్కడ వీసా రాకపోతే వీళ్ళు అమెరికాకి రాలేరు కదా. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగే ఆపర్చునిటీ ఉండి మేనేజర్ అప్రూవల్ ఉంటే ఏం పర్లేదు. కానీ ఫెడరల్ క్లయింట్స్ కానీ స్టేట్ క్లయింట్స్ కానీ సమ్ కాన్ఫిడెన్షియల్ ఉన్న క్లయింట్స్ వాళ్ళు దే డోంట్ షేర్ ద ల్యాప్టాప్ టు సెండ్ దిస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో అంచేత దట్స్ ఎ బిగ్ కన్సర్న్. అంటే ట్రంప్ ఈ విధానాల వల్ల కెనడా, యూరప్ వంటి దేశాలకు ఎక్కువ టాలెంట్ వలస వెళ్లే అవకాశం ఉందంటారా? తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇవాళ ఏంటంటే అమెరికా ఒక్కటే కాదు, గ్లోబల్ టాలెంట్కి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఏదో ఒక నీడ్ ఉంది. ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ కరేబియన్ ఐలాండ్స్లో. నేను ఒక 30 కంట్రీస్కి ట్రావెల్ చేశాను. అందులో భాగంగా ఒక 14 ఐలాండ్ కంట్రీస్ కూడా వెళ్ళాను. ఇవాళ చాలా ఐలాండ్ కంట్రీస్ ఈ డిజిటల్ ఏజ్లో గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ వచ్చాక చాలా నాలెడ్జ్ ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇవాళ చిన్న సంఘటన కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది సోషల్ మీడియా ద్వారా. అదేవిధంగా నాలెడ్జ్ షేరింగే కానివ్వండి, తర్వాత అంటే ఏదైనా న్యూసెన్స్ కూడా దీని వల్లనే ఎక్కువ ఇబ్బంది అవుతుంది, అంటే సోషల్ మీడియా ద్వారానే. సో అంచేత ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ఫుల్ థాట్ ప్రాసెస్ ఉంటే ఏమి ఇబ్బంది లేదు, బట్ అది లేకపోతేనే ఇది ఇబ్బంది అవుతుంది. మరి H1B వీసా పాలసీల వల్ల అమెరికా టెక్ కంపెనీల ప్రతిభ ఏమైనా కోల్పోయే అవకాశం ఉందంటారా? అంటే ఆ డైలాగు డిస్కషన్ అయ్యాకనే యాక్షన్స్ కు దిగుతారు. సమ్ పర్సంటేజ్ ఎప్పటికీ ఇంపాక్ట్ ఉంటుందమ్మా. ఎందుకంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే
ప్లస్ ఆర్ మైనస్ సమ్ పర్సంటేజెస్ ఆల్వేస్ ఇష్యూస్. ఓకే. సో అగ్రరాజ్యంలో సోషల్ మీడియా స్క్రీనింగ్ అనేది నిజంగా భద్రతను పెంచుతుంది అనే మీరు భావిస్తున్నారు. కరెక్ట్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ నాట్ ఇండియా, మీరు వాళ్ళ ఇంట్రెస్ట్ గ్లోబ్. అంటే ఇప్పుడు మన ఒక్క ఇండియా నుంచే మైగ్రేట్ అక్కడికి రావట్లేదు కదండి అమెరికాలోకి. సో వేరియస్ కంట్రీస్ నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానివ్వండి, ఆస్ట్రేలియా కంట్రీస్ అనుకోండి, యూరోప్ అనుకోండి, ఇంకా యూ నేమ్ ఇట్, ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ నుంచి అమెరికాకి వస్తున్నారు. ఈ DS-160 ఫామ్ అనేది ఒకటే ఫామ్ వరల్డ్ వైడ్. అన్ని కాన్సులేట్లకు ఎక్కడికి వెళ్ళినా అదే ఫామ్ లో ఫిల్ చేస్తూ ఉంటుంది. వెట్టింగ్ ఇది కూడా, సోషల్ మీడియా వెట్టింగ్ కూడా అన్ని కంట్రీస్ లో కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు. మేజర్ గా విచ్ కంట్రీ దే ఆర్ లుకింగ్ ఇంటూ అనేది మనకు తెలుసు. ఆ కంట్రీలో ఉన్న వాళ్ళని ఎక్కువ స్క్రీనింగ్ చేయడం కానీ, వాళ్ళని డిపోర్ట్ చేయడం కానీ, తర్వాత కంట్రీ లాయాలిటీలో ఇష్యూస్ ఇప్పుడు క్వశ్చన్ చేయప్పుడు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటిక్ గవర్నెన్స్ లో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు కదా, చాలా మందిని అసైలం రూపకంగా కంట్రీ లోపలికి తీసుకొచ్చారు. ఆ అసైలం రూపకంగా వచ్చిన వ్యక్తే మన ఇద్దరిని చంపేశాడు అమెరికా. సో అమెరికా ఏం చేయాలి? రీఎవాల్యుయేట్ చేసుకోవాలి కదా. అది ఏంటి జరుగుతుంది? మనము ఇమ్మిగ్రేషన్ ఇచ్చిన పీపులే మన కంట్రీలోకి వచ్చిన తర్వాత మన కంట్రీలో ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ ని చంపుతున్నారంటే దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది వాళ్ళు ఆలోచించి దాని ప్రకారమే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఇండియా ఇంట్రెస్ట్ లో కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే కంట్రీస్ ఇంట్రెస్ట్ లో పనిచేయదు. అదేవిధంగా వాళ్ళు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఆ యాంగిల్లో థింక్ చేస్తారు తప్ప మేక్ అమెరికా ఇండియా అగైన్ గ్రేట్ అగైన్ అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ సిస్టంలో కానీ, వాళ్ళ బిజినెస్ సిస్టంలో కానీ వాళ్ళ యాంగిల్లో అది చూస్తారు. బట్ మనం ఇండియన్స్ యాజ్ అ షేక్ హ్యాండింగ్ విత్ అమెరికా, వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందులో మనకున్న ఐడియాలజీ ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చే తప్ప ఇది పర్మనెంట్ బ్యాన్ కాదు అనేది నేను మన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. అంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో అమెరికా కాన్సులేట్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? ఇప్పుడు చాలా బాగానే ఉన్నాయి, కానీ ఈ మధ్యలో పోస్ట్పోన్మెంట్ అయ్యాయి కొన్ని అపాయింట్మెంట్లు. సో ఎవరైతే కన్సర్న్స్ ఉన్నాయో వాటిపైనే ఫోకస్ చేస్తారు తప్ప మొత్తం అందరి మీద చేయరు. సో దానిలోనే ఆ ఫ్రేమ్ వర్క్ లోనే వాళ్ళ వెరిఫికేషన్ అయ్యాకనే పంపిస్తారు. అది 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. అది టైం బౌండ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలియదు, ఇంటర్నల్ గా ఎంప్లాయ్మెంట్ ఏమో తెలియదు. కాబట్టి ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉన్న అంటే రిసోర్స్ అలొకేషన్స్ లో, అంటే నేను అనేది హైదరాబాద్ యుఎస్ ఎగ్జాంపుల్, మనం టేక్ హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ అనుకోండి, వాళ్ళకున్న రిసోర్సెస్ అన్ని, వాళ్ళకున్న దానికి మ్యాచింగ్ H-1B కానివ్వండి, F-1B కానీ ప్రాసెస్ చేసే ఆలోచన, దానిలో పేపర్ వర్క్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అడ్రస్ చేసేయగలిగే రిసోర్స్ఫుల్నెస్ లేదా, ఆ పూల్ ఆఫ్ రిసోర్స్ఫుల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అందులో భాగంగానే మేబీ 1 month లేట్ కావచ్చు, 2 months లేట్ కావచ్చు, కానీ ఇట్ విల్ బి ఎ డిలేడ్ బట్ నాట్ డినైడ్. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.